నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. అందరు ఎట్లున్నారు? సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర అయితే ఉన్నాము. 9 రోజులు చాలా ఘనంగా, చాలా అద్భుతంగా గణేశుడు పూజలు అందుకొని నిమజ్జనానికి అయితే సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా గణనాథుని దర్శించుకోవడానికి చాలామంది లక్షల్లో జనాలు భక్తులు వస్తున్నారు. అంతేకాకుండా నిన్నటితో స్వామివారికి దర్శనం అయిపోయినప్పటికీ ఇప్పటికీ జనాల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. రెగ్యులర్గా పెట్టిన మొదటి రోజు నుంచి ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు అంతే జనాలు కొనసాగుతున్నారని చెప్పొచ్చు. దర్శనం నిన్నటితో లాస్ట్ అయినప్పటికీ ఈ రోజు మీరు ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే లక్షల్లో జనాలు వచ్చారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు గణేషుని పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఎట్లా ఉంటారో, సో నిమజ్జనం అప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే అద్భుతంగా చేయాలి అనేసి కూడా ఒక మంచి ఏర్పాటుతో వస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ టస్కర్ అనేది దాదాపు కొన్ని ఇయర్స్ నుంచి విజయవాడ నుంచి తీసుకురావడం, ఇది దాదాపు 70 నుంచి 80 టన్నుల బరువుని తీసుకెళ్లే టస్కర్ అన్నమాట. సో ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. వెల్డింగ్ వర్క్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అంటే అటు ఇటు కదలకుండా కొంచెం ఇప్పుడు విగ్రహం ఇక్కడ ఎట్లా అయితే పెట్టారో, సో దీని మీద కూడా టస్కర్ మీదకి తీసుకొచ్చేటప్పటికి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా కూడా మీరు ఎక్కడికక్కడ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి మొదలైనప్పటికీ ఈ రోజు సాయంత్రం వరకు కంప్లీట్ అయితే రేపు పొద్దున్న స్వామివారిని దీని మీదకి టస్కర్ మీద తీసుకెళ్లడం జరుగుతుంది. అందరికీ మళ్ళీ మన శోభయాత్రకి ఏర్పాటు అవుతున్నారని చెప్పవచ్చు. లక్షల్లో జనాలు వచ్చి మళ్ళీ ట్యాంక్ బండ్ నుంచి చుట్టూ తెలుగు రాష్ట్రాల నుంచే ఖచ్చితంగా ఇక్కడికి ఖైరతాబాద్ గణేష్ని ఖచ్చితంగా దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సో అంతేకాకుండా అటు మన ఖైరతాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటు మన ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా అంతే రష్, అంతే మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ లేదంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ కొంతమంది టెక్నీషియన్తో మాట్లాడి తెలుసుకుందాం. అటు ఇటు కొంచెం కదిలినా కూడా అది కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తే భారీగా మనం ఎక్కడికక్కడ భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టస్కర్ని అయితే దాదాపు ఇది 22 చక్రాలు కలిగిన టస్కర్, చాలా అంటే పొడుగుంటుంది. దాదాపు మన ఖైరతాబాద్ వినాయకుడు హైట్ కంటే మించి ఉంటుందని చెప్పవచ్చు. సో మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ పని అనేది కూడా ఒకసారి వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు టస్కర్ డ్రైవర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, ఇది ఎంత వెయిట్ మోయగలదు ఈ టస్కర్? ఇది 100 టన్ కెపాసిటీ అమ్మ. ఇప్పుడు మనకు గణపతి వచ్చి 40 టన్ను, ఈ ఫ్రేమ్లు వచ్చేసి 4 టన్ ఉంటుంది, మొత్తం 44-45 టన్ను ఉంటుంది. అవును. ఎన్ని చక్రాల వాహనం? 26 చక్రాలు. అవును. కదలకుండా గణేశుడు అటు ఇటు కదలకుండా కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఫ్రేమ్ మీద వెల్లింగ్ పెడతారమ్మా. మెజర్మెంట్ చేసుకొని ఫ్రేమ్ తయారు చేస్తారు. సేమ్ ఆ ఫ్రేమ్ కూడా ఇంతే ఉంటుంది. లోడ్ అయిన తర్వాత ఆ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ వెల్లింగ్లు పెట్టేస్తారు, కదలకుండా సపోర్ట్లు పెడతారు. గణేశుడే కాకుండా ఇంకా కొంతమంది ఇప్పుడు గణేశులతో పాటు చాలా మంది వస్తుంటారు. సో వారికి అంటే ఇక్కడ ఏమన్నా ఓన్లీ గణేష్కి, వేరే వాళ్ళకి ఎవరికి ఏర్పాటు ఉండదు, ఓన్లీ గణేష్కి. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2 days నుంచి వర్క్ చేస్తున్నారు అని అంటారు. ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? ఇంకో 2 hours కంప్లీట్ అయిపోద్ది. ఈ రోజు నైట్ 2 o'clock 3 o'clock లోడ్ అయిపోతుంది. శోభయాత్ర మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది శోభయాత్ర. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు? మేము రాబట్టి మా ట్రాన్స్పోర్ట్ కాబట్టి 15 years అయింది. నేను రాబట్టి 4 years. అవును. స్పెషల్గా విజయవాడ నుంచే తెప్పిస్తున్నారు ప్రతి సంవత్సరం. సో ఎలా అనిపిస్తుంది? అంటే అక్కడ ఇక్కడ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? లేదమ్మా, అక్కడ ఇక్కడ మన దగ్గర ఇంత హెవీ వెహికల్ లేవు, అక్కడ నుంచి తేవాల్సి వస్తుంది. అదండి, మా ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది, అది ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్. ఎంతమంది ఇప్పుడు మీరు దర్శనం అంటే శోభయాత్ర అంటే పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు 4-5 ఇంటి వరకు శోభయాత్ర నడుస్తూనే ఉంటుంది. మీరు ఉంటారు, మా స్టాఫ్ 10 మంది ఉంటారమ్మా. 10 మంది వస్తారు మా స్టాఫ్. డ్రైవింగ్ మాత్రం నేను ఒక్కనే. టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అమ్మా? వాళ్ళు 20 members ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అండి ఇన్ని సంవత్సరాలుగా మంచిగా స్వామివారికి దర్శనం చేసుకొని శోభయాత్రకి మీరే ముందు? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఏం చెప్తారు జనాలకి? అందరికీ గణనాథుడు అందరికీ హ్యాపీ కలుసుకోవాలని కోరుకుంటున్నాము. మాతో పాటు అందరికీ ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే.
భాగ్యనగర్ ఉత్సవ సమితి కమిటీ తరపున ఎంతో కొంత సేవ చేయాలి అనేసి ఇక్కడ టస్కర్కి కొన్ని సేవలు అందిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు సార్ మహేష్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని దర్శించుకుంటున్నారు? ఎన్నేళ్ళు అవుతుంది? మేము ఇక్కడ 35 ఇయర్స్ నుంచి మేము ఈ గణేష్ నిమజ్జనం గురించి ఈ ట్రాలీ తయారు చేస్తాం. ఒకటి అనుభవం, ఒకటి ఈ కమిటీ వాళ్ళు పిలిస్తే మేము వస్తున్నాం సేవ చేయడానికి. దానికి ట్రాలీ ఇక్కడ నుంచి గణేశుడు అక్కడైతే ఎట్లా కూర్చుందో దీనిపైన సేమ్ అట్లే కూర్చుంటుంది గణేశుడు. దాన్ని పడకుండా అటు ఇటు పడకుండా వెల్లికితో లాక్ చేసి తీసుకొని ట్యాంక్ బోర్డులో వినాయక సాగర్లో నిమజ్జనం చేసే వరకు ఎంబడే ఉంటాం మేము. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? నిన్న నుంచి ఇస్తారు, 4th నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు క్లోజ్ అవుతుంది. మధ్యరాత్రి 1 o'clock లేపి దీని పైన పెడతారు. మళ్ళీ దీని పైన పెట్టాక ఒక 4 hours టైం మళ్ళీ వెల్డింగ్ చేయడానికి. 4 hours మొత్తం కంప్లీట్ లాక్ అటు ఇటు పడకుండా. ఎంతమంది దాకా పనిచేస్తున్నారు ఇక్కడ? ఒక నాతో పాటు మా సోదరులు 15 members. 15 మెంబర్స్. ఎన్ని చక్రాల వాహనం అనొచ్చు ఇప్పుడు? అంటే ఇంత భారీగా ఉంది కదా, ఎన్ని చక్రాలు ఉండొచ్చు? ఇది చక్రాలు అంటే డ్రైవర్కి అడగాలి. సో మీరు మాత్రం టెక్నీషియన్, ఓన్లీ మేము టెక్నీషియన్స్. టెక్నీషియన్ అంటే వినాయకుడిని అటు ఇటు కదలకుండా ఇప్పుడు అక్కడెక్కడ సేమ్ ఇక్కడ సేమ్ అట్లే కూర్చుంటుంది. అట్లా ఇప్పుడు అక్కడ మండపంలో అయితే ఎట్లా కూర్చుందో ట్రాలీ పైన కూడా సేమ్ ఎగ్జిట్ అట్లా కూర్చుంటుంది. అటు ఇటు కాకుండా దాన్ని లాక్ చేస్తాం. రేపు మార్నింగ్ 7 వాళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్, పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతారో వాళ్ళ టైంకి వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు సార్? ఒక వాటిలో ఏం చెప్పబోతున్నారు మీరు ఖైరతాబాద్ వినాయకుడి సందర్భంగా? ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పటి వరకు ఏ అవాంఛన ఏం జరగకుండా బాగా చేసాం భగవంతుడు పుణ్యాన్ని. ఎందుకంటే మేము 35 years నుంచి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే విధంగా భక్తి శ్రద్ధలతోటి బాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, అంటే గణేశుడు మన విగ్రహం పెట్టేటప్పుడు అటు ఇటు కొంచెం కదిలినా కూడా అది జనాల పైన కింద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంత భారీ విగ్రహాన్ని చూడడానికి లక్షల్లో జనాలు వస్తారు. కాబట్టి ఏమాత్రం ప్రమాదం జరగకుండా సారి బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒకవేళ విగ్రహాన్ని మళ్ళీ ఈ తస్కర్ మీద ఫిక్స్ చేస్తే మళ్ళీ 4 hours టైం కూడా పడుతుంది అని చెప్తున్నారు. సో నైట్ ఇంకో 2 గంటల్లో ఈ టస్కర్ పని పూర్తయిపోతుంది. చాలా నీట్గా, అంటే డెకరేషన్ పనులు కూడా మేము నైట్ మంచిగా చేసుకుంటున్నాం అనేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మనం గణనాథుని చూసినట్లయితే అంత భారీ విగ్రహాన్ని టస్కర్ మీద పెట్టి ఒక శోభయాత్రకు తీసుకెళ్తే ఇంకెంత బాగుంటుందో ఊహించుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ, హైదరాబాద్.